ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ షాక్ తగిలింది. కవితను సిబిఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. 5 రోజుల కస్టడీ కోడగా 3 రోజుల పాటు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వరకు కవితను సిబిఐ ప్రశ్నించనుంది. సిబిఐ వాదనలు, రిమాండ్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ సహా పలు ఆధారాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన అక్రమాల్లో కవితను సూత్రధారిగా పేర్కొన్నారు. కవిత, ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, పిఏ అశోక్ కౌశిక్ తో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలపై ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆప్కు చేర్చడంలో కవిత కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఇక కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయనపల్లి, అరుణ్ పిల్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని తెలిపారు. కవితకు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి డబ్బులు సమకూర్చారని చెప్పారు. కవిత సహకారంతో లిక్కర్ వ్యాపారంలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రీటైల్ జోన్స్ పొందారని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి కోసం శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని సిబిఐ పేర్కొంది. అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద ఈ సొమ్మిచ్చారని తెలిపారు. అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారని చెప్పారు. 2021 జూన్, జూలైలో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓ ల్యాండ్ డీల్లో కవిత చేర్చారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసి 14 కోట్లు శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్నారని అన్నారు. ఈ లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరిగాయని తెలిపారు. 2021 జూలైలో 7 కోట్లు, అదే ఏడాది నవంబర్లో 7 కోట్లు శరత్ చంద్రారెడ్డి చెల్లించారని సిబిఐ తెలిపింది. మరోవైపు కవిత సిబిఐ అరెస్ట్, కస్టడీని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యతిరేకించారు. ఒక కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని అన్నారు. కవిత అరెస్టుకు చూపుతున్న కారణాలు పాతవని, కొత్తగా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇది పిఎంఎల్ఏ కేసు కాదని, కవిత అరెస్టుకు రిమాండ్ లేదా రిమాండ్ రిపోర్ట్ ఆధారమైతే అది చట్ట విరుద్ధమని చెప్పారు. కవితను అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదన్నారు. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారని కోర్టుకు వివరించారు. కవిత ప్రస్తుతం జాతీయ రాజకీయ పార్టీకి సిట్టింగ్ మెంబర్, పాపులర్ లీడర్ అని చెప్పిన విక్రమ్ చౌదరి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆమె అరెస్టు సరికాదని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం కవితను సిబిఐ కస్టడీకి అనుమతించింది. అంతకుముందు సిబిఐ అరెస్ట్ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు.